వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైకటాక్షైః వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మనిసన్నిధత్తాం. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీరామచంద్రం శ్రితపారిజాతం సీతాముఖాంబోరుహచించరీకః సమస్తకల్యాణగుణాభిరామः నిరంతరం మంగళమాతనోతు. సింధూరారుణ విగ్రహాం త్రినయనాం మాణిక్యమౌళిస్ఫురత్తారానాయకశేఖరాం స్మితముఖీం ఆపీనవక్షోరుహాం పాణిభ్యాం అళిపూర్ణరత్నచషకం రక్తోత్పలం బిభ్రతీం సౌమ్యాం రత్నఘటస్థరక్తచరణాం ధ్యాయేత్ పరేదంబికాం. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. ఒక 2-3 రోజుల క్రితం వరకు ఈ దేవాలయ ప్రాంగణంలోకి వస్తే అయ్యప్ప స్వామి వారి గుడి ప్రాంగణంలోకి వెళ్ళామనేవాళ్ళం. కానీ ఇప్పుడు ఇక్కడికి వస్తే ఏదో వెంకటాచలం వెళ్ళొస్తున్నాం అనవలసిన పరిస్థితి ఏర్పడింది. వెంకటాచలం విడితే ఎలా ఉంటుందో అలాంటి వాతావరణమే ఏర్పడింది. వచ్చేసరికి అయ్యప్ప స్వామి వారి అనుగ్రహంతో ఇక్కడ స్వామి పుష్కరిణి కూడా వచ్చేస్తే పరిపూర్ణం అయిపోతుంది వెంకటాచల దృశ్యం. ఇవాల్టి రోజు మీ అందరి యొక్క భక్తి ప్రపత్తుల చేత భగవంతుడి సులభుడై మనందరి చేత ఆ పద్మముల చేత ఆరాధనను స్వీకరించాడు. పద్మము లక్ష్మీ స్థానం. లక్ష్మి అంటే కేవల ఐశ్వర్యం అని చెప్పి వ్యాఖ్యానంలో చెప్పరు. లక్ష్మి అంటే అనేక గుణాలు. కాబట్టి బాహ్యమునందు ఐశ్వర్యముతో మొదలుపెట్టి జ్ఞానము అనబడేటటువంటి విభూతి వరకు లక్ష్మీ కటాక్షం. దాన్ని కోరుకోవడమే పద్మాలతో ఆరాధన చేయడం. కనుక అంత చక్కటి కార్యక్రమాన్ని మనం ఇవాళ పూర్తి చేసుకుని ఉన్నాం. రేపటి రోజు సౌమ్యవారం అనగా బుధవారం. బుధవారం నాడు వెంకటాచలంలో జరిగేటటువంటి విశేష పూజ సహస్ర కలశాభిషేకము. మిగిలిన కార్యక్రమం మీరందరూ కూడా తెల్లవారుజామున 4:45 అయ్యేసరికి భక్తులు తండోపతండాలుగా ఎంత భక్తి ప్రపత్తులతో వచ్చేస్తున్నారో అంత తెల్లవారకట్ట లేచి చక్కగా ఆరాధన చేసుకుని ఇంట్లో దీపం పెట్టుకుని రాగలిగినటువంటి అదృష్టాన్ని ఒక 7 రోజుల పాటు మనకింత క్రమశిక్షణ ఇచ్చాడు ఈశ్వరుడు. చక్కగా ధన్యం చేసుకుంటున్నాం జీవితాన్ని. మళ్ళీ ఇంకొక 4 రోజులు దాటిపోయింది అనుకోండి. దాటిపోయిన తర్వాత అయ్యో నేను ఒక్కసారి తెల్లవారకట్ట పెడతాను, అలా సన్నిధి గొల్లతో కలిసి ప్రధానార్చక స్వామి ఇంటికి వెడతాను, స్వామికి సుప్రభాతానికి వెడుతుంటే నేను పాల్గొంటానంటే ఇంకా కుదరదు అవకాశం. ఇంకా అలాంటి అవకాశం 4 రోజులే. ఆ తర్వాత మళ్ళీ వెంకటాచల ప్రభు అనుగ్రహిస్తే ఇలాంటి కార్యక్రమాలు కొనసాగితే అటువంటప్పుడు బహుశా ఒక ఏడాది తర్వాత దొరికితే దొరకవచ్చు. కాబట్టి మనం ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. రేపటి రోజు ప్రతిరోజు ఎలా జరుగుతోందో అలాగే సుప్రభాతం అయిపోయిన తర్వాత స్వామికి కొలువు, పంచాంగం, తోమాల, అర్చన, తదనంతరం సహస్ర కలశాభిషేకం జరుగుతుంది. రేపు ఆర్జిత సేవ చేసుకోవడం కోసమని రుసుము చెల్లించినటువంటి వారందరూ కూడా సాధ్యమైనంత వరకు దంపతులుగా రండి. వైదికమైన దుస్తులతో మీరందరూ వస్తున్నారు, చాలా సంతోషం. ఆ మాట నేను అనడం సాహసం. ఎందుకంటే అలా రాకుండా పాపం ఎవరూ లేరు. చక్కగా పంచె కట్టుకుని పైన చొక్కా కానీ బనీన్ కానీ లేకుండా వస్తే రేపటి రోజున ఒక్కొక్క దంపతుల పేర్లు పిలుస్తారు. పిలిచి మీకందరికీ ఒక్కొక్క కలశ ఇస్తారు. ఒక దంపతులకి ఒక కలశ. మీ వెంట పిల్లలు వాళ్ళు వచ్చినా అటు కూర్చోమనండి, మీతో తీసుకురాకండి ఆ కలశ తీసుకోవడానికి. ఆ దంపతులు వస్తే దంపతులకి కలశ ఇస్తారు. ఆ కలశ మీరు పట్టుకుని
మేళతాళాలతో మనం ఊరిరిగింపుగా స్వామివారి ధ్వజస్తంభానికి ప్రదక్షిణం చేసి బయలుదేరి వచ్చి ఆ కలశ వెంకటేశ్వరుడికి సమర్పిస్తాం. ఆ కలశలో ఉండేటటువంటి అభిషేక ద్రవ్యాన్ని స్వామివారి యొక్క ఉత్సవమూర్తి, ఎందుకనంటే ఉత్సవమూర్తికి ధ్రువమూర్తికి అభేదం. వెంకటాచలంలో అయితే మలయప్ప స్వామి అని పిలుస్తారు, మీరు చూస్తూ ఉంటారు. మలయప్ప కూడా స్వయంభూ. ఎందుచేత నేను ఈ మాట అనగలుగుతున్నానంటే, ఒకానొకప్పుడు వెంకటాచలంలో ఒక పొరపాటు జరిగింది. ఉగ్ర శ్రీనివాసుడు అని ఒక ఆయన ఉంటారు లోపల. అంటే మనకి ఇక్కడైతే ఒక ఉత్సవమూర్తుల్ని వాడుతున్నాం, అక్కడ భోగ శ్రీనివాసుడు, కొలువు శ్రీనివాసుడు, తర్వాత మలయప్ప, లోపల మళ్ళీ ఉగ్ర శ్రీనివాసుడు, కృష్ణ భగవానుడు, రామచంద్రమూర్తి, వీళ్ళందరూ ఉంటారు. అందులో ఒకసారి పొరపాటున ఉగ్ర శ్రీనివాసుణ్ణి వెంకటాచలం కొండల మీద స్వామివారి మాడ వీధులలో ఊరిరిగింపు చేశారు. పొరపాటున ఆ మూర్తులు బయటికి వచ్చాయి. ఉగ్ర శ్రీనివాసుడికి సూర్యకిరణం తగలకూడదు. తగలగానే వెంకటాచలంలో కొండల మీదంతా అగ్నిహోత్రం అంటుకుంది. అంటుకుంటే ఏదో పొరపాటు జరిగింది అంటే అప్పుడు స్వామివారు అర్చకులను ఆవహించి చెప్పారు, ఉగ్ర శ్రీనివాసుడిని బయటికి తీసుకెళ్లారు. ఆయనకి చీకటి పడకముందే ఏడాదిలో 1-2 సందర్భాల్లో ఏ తెల్లవారుజామున 2 గంటలకో ఒక్కసారి ఆయన్ని బయటికి తీసుకొచ్చి గబగబా ఊరిరిగింపు చేసి లోపలికి తీసుకెళ్లిపోతారు. కాబట్టి మీరు నాకు ప్రతినిధిగా నావలిని పూజలు అందుకోవడం కోసమని మీకు ముమ్మూర్తుల నా వంటి మూర్తులు వెంకటాచల పర్వత సానువులలో మలయప్ప కోన అనబడేటటువంటి ప్రాంతంలో కనపడతాయి, కాబట్టి వెళ్లి వెతకండి అన్నారు. అర్చక స్వాములు కాగడాలు పట్టుకుని వెళ్లి వెతికారు. వెతికితే ఒక చోట ఆ మలయప్ప స్వామి వారి యొక్క మూర్తి ఉభయనాంచారులు దర్శనమిచ్చారు. అప్పుడు వాటిని తీసుకొచ్చి ప్రతిరోజు కార్యక్రమంలోనూ పాల్గొంటాడు స్వామి. ఆ మలయప్పకి, ధ్రువమూర్తికి, విమాన వెంకటేశ్వరుడికి, ఈ ముగ్గురికి అభేదం. ముగ్గురు సమానమైనటువంటి స్థాయిలో ఉంటారు. మనం ఆ మలయప్ప ప్రతినిధిగానే ఇప్పుడు అక్కడ ఉత్సవమూర్తుల్ని ప్రతిరోజు ఊరిరిగింపు చేసి సహస్రదీపాలంకార సేవ అవి చేస్తున్నాం. ఆ స్వామి రేపు సహస్ర కలశాభిషేకాన్ని అందుకుంటారు. ధ్రువమూర్తి మాత్రం పూరాభిషేకం అని చెప్పి శుక్రవారం నాడు అభిషిక్తుడవుతాడు. అభిషేకము అన్న మాట గురించి శబ్దరత్నాకరము, ఇతరమైనటువంటి గ్రంథములు, పెద్దలైనటువంటి వ్యాఖ్యాతలు అనేకమైనటువంటి వ్యాఖ్యానములు చేశారు. అందులో నాకు చాలా ఆనందపరిచేది, వేదము యొక్క భావనకు చాలా దగ్గరగా ఉండేటట్టుగా చెప్పగలిగిన మహాపురుషుడు, కారణజన్ముడు, సాక్షాత్ శంకర భగవత్పాదుల యొక్క అంశతో జన్మించినటువంటి వారు చంద్రశేఖర పరమాచార్య స్వామి వారు. వారు అభిషేకము గురించి ఒక మాట చెప్తారు. అభిషేకము అన్న మాటకి మీరు మామూలు అర్థాన్ని తీసుకుంటే స్నానము అని పేరు. అభిషేకము అన్న మాటని కొంచెం లోతుగా వాడితే మునుక అని పేరు. మీరు ఇక్కడ ఇప్పుడు రేపొద్దున్న చేస్తే దాన్ని స్నానము అని మీరంటే దోషం ఏముండదు. దాని యందు మీరు దోషం పట్టడానికి ఏ విధంగానూ కూడా హేతు ఉండదు. ఎందుకంటే అభిషేకం అన్న మాట మీరు వాడుతున్నారు కాబట్టి. అభిషేకమునకు ఆ జలములను పోస్తే మీకు వచ్చే ప్రయోజనం ఏమిటి? మీకు నిన్నటి రోజున నేను ఒక మాట చెప్పాను. స్వామికి అది ఉత్సవం అవుతుంది, మీ పట్ల సేవ అవుతుంది. ఉత్సవము అన్న మాట గురించి ఒక వ్యాఖ్యానం ఉంది పెద్దలది. అందులో ఏమంటారంటే, ఉచ్యాతే హర్షం ఇది ఉత్సవ. ఏది చూస్తున్నప్పుడు మీలో హర్షమును, ఆనందమును పెళ్ళుబుకేటట్టు చేస్తుందో దానికి ఉత్సవమని పేరు. ఇప్పుడు సహస్ర కలశాభిషేకం చేస్తారు. మీరు ఆలోచించండి, మీరు స్నానం చేశారనుకోండి, మీకేం కలుగుతుంది? ఉపశాంతి కలుగుతుంది. ఇప్పుడు ఇది గ్రీష్మ ఋతువు. గ్రీష్మ ఋతువు తాపమునకు చాలా ప్రసిద్ధి. అందుకే వెంకటాచలంలో కూడా జ్యేష్ఠాభిషేకం అని చేస్తారు. తాపము చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ తాపము గురించి శంకరులు శివానంద లహరిలో ఒకచో ప్రస్తావన చేస్తారు. గలంతి శంభోత్పచ్చరిత సరిత కిల్బిషరజో దళంతి ధీకుల్యాహ సరణిషు పతంతి విజయతాం దిశంతి సంసార భ్రమణ పరితాపోపశమనం వసంతి మచ్చేతో హృదభువి శివానందలహరి అంటారు. బాహ్యమునందుండేటటువంటి తాపము బాహ్యమునందు స్నానము వలన తొలగిపోతుంది. ఇప్పుడు నేనేదో ఆఫీస్కి వెళ్ళి సాయంకాలం ఇంటికి వచ్చాను అనుకోండి, నేను ఇంటికి రాగానే అమ్మయ్య అని ఫ్యాన్ వేసి కూర్చుంటే మా ఆవిడ ఏదో ఫ్రిడ్జ్లోంచి ఏమంటే తాగండి అని ఒక పళ్ళరసాన్ని తీసుకొచ్చి ఇచ్చింది అనుకోండి, నేను వెంటనే ఏమంటానంటే ఉండి ఇప్పుడు ఇవ్వకు,
స్నానం చేసి వస్తాను, అప్పుడు తాగుతానంటాను. అది బాహ్య శౌచము ఒకటి ప్రధానం. 2, స్నానం చేయడం వల్ల ఏమవుతుందంటే నా శరీరమునకు కలిగినటువంటి తాపము ఉపశాంతిని పొందుతుంది. బయటికి వచ్చి అమ్మయ్యా 1000 ఏనుగుల బలం వచ్చిందే స్నానం చేస్తే అంటాను. ఈ తాపము బాహ్యమునందు కలిగేటటువంటి తాపము ఒకటి, ఆంతరమునందు కలిగేటటువంటి తాపము రెండవది. ఆంతరమునందు కలిగేటటువంటి తాపమునకు ఉపశాంతి బాహ్య స్నానము వలన లభించదు. బాహ్య స్నానం శరీరానికి కలిగేటటువంటి తాపాన్ని తగ్గిస్తుంది. ఆంతరమైనటువంటి తాపము దేని వలన కలుగుతుంది అంటే సంసార భ్రమణ పరితాపోపశమనం. సంసారమునందు కొన్ని కోట్ల జన్మల నుంచి పరిభ్రమిస్తూ ఉండడమే ఈ తాపమునకు కారణము. తెల్లవారి లేస్తే మనస్సు సంకల్ప వికల్ప సంఘాతం. జాగృతిలోకి వచ్చిన దగ్గర నుంచి ఎన్ని ఆలోచనలు, ఎన్ని కోరికలు, ఎన్ని సుఖాలు, ఎన్ని దుఃఖాలు. మనస్సుకి అనుకూలంగా ఉంటే బాగుందంటాడు, కొంచెం వ్యతిరేకంగా ఉంటే కోపగిస్తాడు. రాగము ద్వేషము 2 పొటమరిస్తూ ఉంటాయి. ఈ రాగద్వేషముల చేత కొట్టబడి నిరంతరము బాధపడుతుంటాడు. వీటికన్నిటికీ ఎక్కడ ఉపశాంతి లభిస్తుంది అంటే వాల్మీకి మహర్షి అయోధ్యకాండలో భరతుడి చేత చెప్పిస్తారు. యావన్న రామం రక్ష్యామి లక్ష్మణం వా మహాబలం. ఏనాడైతే నేను రామచంద్రమూర్తిని లక్ష్మణునితో కూడి ఉన్నవాణ్ణి దర్శనం చేస్తానో ఆనాడు నా తాపము ఉపశమిస్తుంది అంటారు. అలా మనం పరమేశ్వరుడికి ఎందుకు స్నానం చేయిస్తామంటే మంత్రప్రోక్తంగా ఆయనకి శౌచము తక్కువైపోయి కాదు, ఆయనకి ఒంటికి చెమట పట్టింది అనుకోండి. మీకు ఒక ఆశ్చర్యకరమైన విషయం చెప్తాను. వెంకటాచలంలో స్వామివారికి చెమట పడుతుంది, ధృవీకరించారు. శుక్రవారం నాడు పురాభిషేకం తర్వాత చెమట పట్టినటువంటి సందర్భాలు రికార్డులో ఉన్నాయి. వాటిని తుడుస్తారు. స్వామివారి యొక్క స్వేదము ప్రపంచంలో ఎక్కడా లేనంత సుగంధ భూయిష్టమై ఉంటుంది. అలాగే పార్వతీదేవి యొక్క కేశపాశములకు ఉండేటటువంటి సుగంధము సహజ సుగంధము. దాని మీద నత్కీరోపాఖ్యానం అని ఒక ఉపాఖ్యానం ఉంది. ధునోతు ధ్వాంతం నస్తులిత దళితేందీవరవనం ఘనం స్నిగ్ధ శ్లక్షాచికుర నికురంబం తవ శివే యదీయం సౌరభ్యం సహజముపలబ్ధం సుమనసో అంటారు శంకర భగవత్పాదుల సౌందర్యలహరిలో. సహజముపలబ్ధం, అమ్మవారి యొక్క కేశపాశమునకుండేటటువంటి సుగంధము సహజముగా ఉంటుంది. సాధారణంగా స్త్రీల యొక్క కేశపాశమునకు లేదా పురుషుడి యొక్క కేశమునకు సుగంధం ఉండాలంటే ఏదో సుగంధ తైలమును వ్రాయాలి. కానీ ఆ అవసరం లేకుండా అమ్మవారి యొక్క కేశపాశం సుగంధంతో ఉంటుంది. అలాగే స్వామివారికి శౌచం, ఆయనకి స్నానం చేయకపోతే ఆయనకి ఏదో తక్కువైపోవడం ఉండదు. మీరెవరు ఆయనకి ఎక్కువతనాన్ని తీసుకురావడానికి? అదో అజ్ఞానం అంతే. ఆయనకి ఏదో శౌచం తీసుకురావడానికి మీరు స్నానం చేయించట్లేదు. మరి అందులో ఉన్న రహస్యమేమి? శివలింగం మీద చూడండి, ధారాపాత్ర కట్టి అలా నీరు పడేటట్టుగా ఉంచేస్తారు. అలా ఎందుకు తడపడం? ఈ చల్లబడడంలో ఒక రహస్యం ఉంది. ఈశ్వరుడు చల్లబడితే మంత్రప్రోక్తమైన అభిషేకము చేత లోకములన్నీ చల్లబడతాయి. ఇది మనం కోరుకోవాలి. కేవలం మన గురించి మనం కోరుకోవడం తప్పని నేను అన్ను. గృహస్థైనటువంటి వాడు నా కుటుంబం సంతోషంగా ఉండాలి అని కోరవచ్చు. కానీ దానితో పాటుగా ఎప్పుడూ ఒక ఉదార భావన ఉండాలి. ఈ లోకమంతా చల్లగా ఉండాలి, నెలకి 3 వర్షాలు పడాలి, కర్షకులు ఆనందించాలి, ప్రజలకి సులభమైనటువంటి ధరలలో ఆహార ధాన్యాలు దొరకాలి, అందరూ నిత్య సుభిక్షంగా ఉండాలి. ఎప్పుడెప్పుడు మనం భగవంతుడి ఉత్సవాలు చేసుకుందామా అని ప్రజలు సంతోషంగా ఉరకలు వేస్తూ ఉండాలి అని మీరు కోరాలి. లోకమునకంతటికీ ఇటువంటి చల్లదనాన్ని కల్పించడం కోసమని అందరం కలిసి స్వామివారికి అభిషేకం చేస్తారు. ఆ అభిషేకం మంత్రప్రోక్తంగా కలశలు తీసుకెళ్లి ఇచ్చినప్పుడు సహస్ర అన్న మాటకు అర్థం కేవలం 1000 అని కాదు. సంస్కృతంలో సహస్ర అన్న మాటకి అనేక అర్థాలు ఉన్నాయి. అందులో సహస్ర అన్న మాటకి అనంతము అని ఒక అర్థం. 1000 కలశలు ఒక లెక్క కోసం అలా ఉంచుతారు. 108 కలశాలని 10 మాటలు తిప్పుతారు. అలాగా సహస్ర కలశాభిషేకం అంటే అనంతము అన్నది అక్కడ అర్థం. అనంతముగా ఇంతమంది జీవులుగా ఉన్నటువంటి వారి యొక్క కోరిక ఏమి అంటే శ్రీదేవి నీది, భూదేవి నీది. భూమి మీరు చూడండి, భూమికి ఒక శక్తి ఉంటుంది.
మీరు పట్టుకెళ్లి భూమి చెమాయింపుతో ఉన్నప్పుడు 4 వరి గింజలు వేశారనుకోండి, మొక్క పైకి వస్తుంది. భూమి తనంత తానుగా ఆనుకూల్య పరిస్థితి ఏర్పడినప్పుడు మీరు ఒక వడ్డు గింజ వేస్తే ఇన్ని వడ్లు గింజలు వచ్చేటట్టుగా కంకులు వస్తాయి. కానీ ఇంగ్లీష్లో ఒక ప్రొవర్బ్ చెప్తారు, దేర్ కెన్ బి ఎ స్లిప్ బిట్వీన్ కప్ అండ్ లిప్ అని. కాఫీ కప్పు దగ్గర పెట్టుకున్న తర్వాత కప్పు లిప్ అంటే పెదవికి చేరుతుందని నమ్మకం లేదు, పడిపోవచ్చు కప్పు. అలాగే మీకు వచ్చినటువంటి ఐశ్వర్యం మీకు చెందాలని నమ్మకం లేదు. ఎందుకు లేదు అంటే భగవంతుని పట్ల వైముఖ్య భావనతో ఇదంతా నాది అన్న అహంకారం పెరిగిపోయిందనుకోండి. ఈ పొలం దున్నిన వాడిని నేను, ఈ పొలం పండించిన వాడిని నేను, దీంట్లోంచి వచ్చిన ఐశ్వర్యం నాది, ఈ విర్రవీగు పెరిగిందనుకోండి, అన్ని మనుష్యుల యొక్క సాధితములేని మీరు అనుకున్నారనుకోండి, అప్పుడు ఈశ్వరుడు తన గొప్పతనం ఏమిటో చూపిస్తాడు. అయోధ్యకాండలో రాముడితో చెప్పిస్తారు మహర్షి మాటని, అసంకల్పితమే వేహ యదకస్మాత్ ప్రవర్తతే నివర్త్యారంభమారబ్ధం అనుదైవస్య కర్మతత్ అంటాడు రాముడు. నువ్వు అనుకున్నట్టు అన్నీ అయిపోతే దైవం అన్నది ఎక్కడుందిరా తమ్ముడా? కంటికి కనపడదు దైవం. దైవము చేసిన శాసనమునకు నువ్వు లొంగి తీరవలసినదే. అనుదైవస్య కర్మతత్. అది ఆనుకూల్యమైన ప్రతికూలమైన నమస్కరించి దాని వెంట నడు అంతే. అంతక తప్ప దాన్ని నీ ఇష్టం వచ్చినట్టు మార్చుకోవడం అనేటటువంటిది కుదిరే విషయం కాదు. కనుక ఇప్పుడు భూమిలోంచి వచ్చినటువంటి ధాన్యం మీకు చేరుతుందని నమ్మకం ఏమైనా ఉందా? ఒక సునామీ రావచ్చు, ఒక భూకంపం రావచ్చు, ఒక తుఫాన్ రావచ్చు. ఇది ఎప్పుడు ఇస్తాడు ఈశ్వరుడు అంటే మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి. నేను తరచు చెప్తూ ఉంటాను, మనకి మన సనాతన ధర్మమునందు ఒక లక్షణం ఉంటుంది. నీ పాపమునకు ఫలితం ఇవ్వడానికి వేరొకడు ఉండడు, నీ పుణ్యమునకు ఫలితం ఇవ్వడానికి. వ్యాపేయం దస్పతే దరిద్రం నీలలోహిత అంటారు రుద్రాధ్యాయంలో. అస్మిన్ గ్రామే చతుష్పదే విశ్వం పుష్టం గ్రామే అస్మిన్ అనాతురం అని అడుగుతారు. మా ఊళ్ళో ఆవులు గేదెలు 4 పాదాలున్నవి 2 పాదాలున్నవి అన్నీ సంతోషంగా ఉండాలి, ధర్మబద్ధంగా రావాలి. అది ఈశ్వరానుగ్రహంతో రావాలి. లోకమంతా చల్లబడాలి, లోకమంతా ఆనందమును పొందాలి. ఈ విశాల భావనతో రేపు మీరు కూర్చున్నారు. మీరు చేశారా చెయ్యలేదా అక్కర్లేదు. ఈ విశాల భావనతో మీరు వెళ్ళి కూర్చున్నారనుకోండి, అంగీకరించి వచ్చి నీ పాదముల చెంత కూర్చున్నాను, మంత్రప్రోక్తముగా నీకు అభిషేకము జరుగుతుండగా నేను చూసి మురిసిపోతూ ఉంటాను. ఏమిటి మురుపు ఈ చూపులో? నీవే ఈ లోకమునకు కళ్యాణకారకుడవో అని నేను నమ్మాను. ఇప్పుడు ఇదేమైంది? ఆయనకి అభిషేకమైంది. మీకేమైంది? ఫలితమైంది కాదు. దీనికి వేరొక అర్థం చెప్పారు పెద్దలు. భగవంతుని యొక్క గుణములయందు మునుక అన్నారు. అభిషేకం చేసినప్పుడు ఆయన ఎలా మీరిచ్చినటువంటి అభిషేక జలముల చేత మునుగుతున్నాడో అంటే పూర్తిగా తడపబడుతున్నాడో మీరు కూడా అలా తడపబడాలి. ఏమిటా తడపబడడం? అందుకే మన వాళ్ళు కనుమనాడు భోగిపీడ పోయిందని తలస్నానం చేసి భోగిమంట అని వేస్తుంటారు. భోగిమంట అంటే కామాన్ని వదిలిపెట్టడం, కామాన్ని కాల్చేయడం, ఈశ్వరుణ్ణి చేరుకోవడం, భోగం అనుభవించడం అని. సరే, అందుచేత మనం మునక వెయ్యాలి. ఎందులో మునక వెయ్యాలి? భగవంతుని యొక్క గుణముల యందు మునుక. ఈ భగవంతుని గుణముల యందు మునుక ఎక్కడి నుంచి వస్తుంది అంటే భగవంతుని కథాశ్రవణముతో ప్రారంభం అవుతుంది. ప్రారంభమై భోజనం చేసేటప్పుడు రుచి చూస్తూ భోజనం చేసేస్తాడు. అబ్బా ఎంత బాగుందో అవి మామిడికాయ పప్పు, ఎక్కడ తెచ్చారు ఈ కాయలు, ఇంత పుల్లగా ఉంది, తినేస్తాడు. వంకాయలు ఏమిటండి జూన్ నెలలో అన్ని చోట్ల కనవస్తే మీరు తెచ్చిన వంకాయలు ఇంత బాగున్నాయి, తినేశాడు. ఏదో కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి చేశారు, ఎంత బాగుందండి, గోగమలాడిపోతూ పచ్చడి, తినేశాడు. ఇన్ని తినేసి కూర్చున్నాడు. ఏమైంది? త్రేణుపు వచ్చింది. త్రేణుపులొచ్చినట్టు భగవంతుని యొక్క కథాశ్రవణము చేత, భగవంతుని యొక్క దర్శనము చేత, భగవంతుని కాయికముగా కైంకర్యము చేయుట చేత, మానసికముగా ఆలోచించుట చేత, వాచికముగా నామము చెప్పుట చేత గుణములను అనుభవించి అవి లోపల పట్టక అందులో మునక వేస్తే ఆ మునుక చేత బాహ్య స్నానము కాదు, సంసార భ్రమణ పరితాపోపశమనం. ఇప్పుడు లోపల సంసార పరిభ్రమణము చేత కలిగినటువంటి తాపము నుండి ఉపశాంతిని పొంది నువ్వు 100 మెట్లెక్కి ఈశ్వరాభిముఖుడవుతున్నావు. ఇది ఈ జన్మలో నువ్వు సాధించుకోవలసిన గొప్ప ప్రయోజనం. అందుకని సౌమ్యవారం నాడు జరగాలి. ఇటువంటి అభిషేకం మనం వెళ్లి సహస్ర కలశాభిషేకం టికెట్ 5,000 రూపాయలు పెట్టి తీసుకుని ఎప్పుడో 7-8 సంవత్సరాల తర్వాత డేట్ వస్తే ఇంతమందిని వెళ్లి చేసుకోలేమని నేనే వెళ్ళిపోయే వాళ్ళందరి ముందు అభిషేకం బుచ్చేసుకుంటే అయిపోలా అని ఆయనే వచ్చేసాడు.
వచ్చేసి కూర్చుని ఆయనే పుచ్చేసుకుంటున్నాడు అభిషేకం. ఆయన అభిషేకం పుచ్చుకోవడానికి మీ ప్రాంగణానికి వచ్చి, మీ ముందుకొచ్చి, మీ ఊరు సెంటర్లోకి వచ్చి తానక్కడ నిలబడి అభిషేకం పుచ్చుకుంటే చూడడానికి కూడా వెళ్ళకపోతే నేననను, వాల్మీకి అన్నారు, కృతఘ్నఘ్నాయ దేవా యజ్యోతిషాం పతయే నమః అన్నారు ఆదిత్య హృదయంలో. వాడు కృతఘ్నుడు, వాడిని ఏం చెయ్యాలి? శిక్షించవలసినది. కాబట్టి ఈశ్వరుడు అంతగా ఆనుకూల్యత ప్రదర్శించినప్పుడు, కారుణ్యమును అనుగ్రహించినప్పుడు ఆయన కారుణ్యమునందు మీరు అభిషిక్తులవ్వాలి. మీ యొక్క అభిషేక జలముల చేత ఆయన అభిషిక్తుడు కావాలి. పరస్పరాభిషేకముల చేత ఇద్దరము ప్రయోజనం పొందాలి. చిట్ట చివరికి ఆయనలో మనం చేరిపోవాలి. దానికి రాసమార్గం ఏర్పడడమే రేపటి రోజు జరిగేటటువంటి సహస్ర కలశాభిషేకం. ఎన్ని జన్మల తర్వాత వచ్చిన పుణ్యమో. దంపతులు చక్కగా తల మీద కలశ పెట్టుకుని రేపటి రోజున మనందరం వెడుతుంటే ఆ అర్చక స్వాములు ఎంత పరితపించి, ఎంత కష్టపడి, ఎన్ని బహుభంగిమలతో మనకి కన్నుల విందు చెయ్యాలని వాళ్ళు ఎంత పరితపిస్తున్నారో. చక్కగా వాళ్ళు మంత్రాలు చెప్తుండగా మేళతాళాలతో అసలు మా వెంకటరమణ గారికి అయితే పరవశించిపోతున్నాడు ఆయన. ఇలా 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 10 మాటలన్నా ఆపడా కీర్తన. ఎంత పొంగిపోతుంటాడో పాపం ఆ కీర్తన వాయించడానికి. ఈ ప్రాంగణం మొత్తం మీద ఈశ్వర కార్యక్రమంలో పొంగిపోతున్న వాళ్ళు బహుశా నేను తప్ప ఇంకొకడు లేడు అని చెప్పడం కుదరదు. ఈశ్వరుడు కూడా నాకు అటువంటి స్థాయిని కల్పించుగాక. నన్ను కలుపుకుంటే అభిజాత్యం అయిపోతుంది, అహంకారం అయిపోతుంది. కనుక అలా మనందరం రేపటి రోజున కూడా అటువంటి ఆనందములను అనుభవిద్దాం.